నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందడం, మరికొందరు అతిసారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడ 4 రోజుల నుంచి ప్రజలు అస్వస్థతకు గురవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏం జరిగిందో అని అటు అధికారులు ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిసార మరోసారి కోరలు చాస్తోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముగ్గురు అతిసారతో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు తాగడం వల్లే వరుసగా మరణాలు సంభవిస్తున్నాయన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కలుషిత నీరు తాగడంతో వాంతులు విరేచనాలతో రామచంద్ర నాయక్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడని ఆయన బంధువులు తెలిపారు. ఇప్పటికే ఆత్మకూరులోని నీటితొట్టి వీధిలో మరో 2 వ్యక్తులు చనిపోగా మళ్లీ రామచంద్ర నాయక్ కూడా అదే తరహాలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. వరుసగా 4 రోజుల నుంచి పట్టణంలో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇంకా చాలా మంది అతిసారతో బాధపడుతూ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. ఆత్మకూరులో వరుస మరణాలకు కారణం కలుషిత నీరు తాగడమేనని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అధికారులు. అయితే కలుషిత నీరు తాగడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని పట్టణ ప్రజలు చెబుతుండటంతో మున్సిపల్ అధికారులు 3 చోట్ల నీటి శాంపిల్స్ ను కలెక్ట్ చేసి పరిశీలించగా నీరు కలుషితం కాలేదని తేలినట్టు తెలిసింది. కానీ డయేరియా లక్షణాలతోనే ముగ్గురు చనిపోయారని చెబుతున్నారు స్థానికులు. దీంతో అసలు కారణం ఏమిటో తెలుసుకుంటున్నామని, ప్రజల్లో నెలకొన్న కలుషిత నీరు భయాందోళనను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే అధికారులు పట్టణంలో వరుస మరణాలను ఆపలేకపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నాన్నకు ఒక 3 days కింద ఫుల్ మోషన్స్ అయినాయి, 24 hours మోషన్స్ అయినాయి. దీనికోసం కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోయాము. కానీ అప్పటికే న్యూస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఇట్లా 2 చనిపోయారు డయేరియాతో, ఒక 6 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. శాంపిల్ బాటిల్స్ తీసుకొని పోయినారు, దానివల్ల కాదని చెప్పింది. ఇప్పుడు జనరల్గా జరగాలంటే ఒకటి ఫుడ్ వల్ల అయిండాలా, లేకపోతే వాటర్ వల్ల అయిండాలా. ఆ శాంపిల్స్ వల్ల కానప్పుడు మరి ఏంటి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి? మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందడంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పట్టణంలో వరుసగా మరణాలు సంభవించడానికి ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ వారు దర్యాప్తు చేస్తున్నారు.